నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అర్నబ్ గోస్వామి అస్సలే పరిచయం అవసరం లేని ఒక జర్నలిస్ట్. తనని గోడీ మీడియాగా అభివర్ణిస్తూ ఉంటారు. మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసినా తను సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనేటువంటి ఒక మాట ఉంటుంది. బట్ సడన్గా అర్నబ్ గోస్వామి వాయిస్లో ఎందుకని చేంజ్ కనిపిస్తోంది? తన ట్యూన్ ఎందుకు మార్చుకున్నారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఢిల్లీ పొల్యూషన్ మొదలు ఆరావళి పర్వతాలు కావచ్చు, లేకపోతే ఇండిగో సమ్మె, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వాన్నే ఆయన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు? నేను కేవలం పీపుల్ కోసమే ఆలోచిస్తాను, యాంటీ గవర్నమెంట్, ప్రో గవర్నమెంట్, దీని గురించి నేను పట్టించుకోను అని అర్నబ్ చెప్తున్నప్పటికీ కూడా అర్నబ్ వాయిస్ ఎందుకు చేంజ్ అయింది అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. దీని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో అర్నబ్ గోస్వామి ఎలా అయితే ఒక రైట్ వింగ్, ఒక లెఫ్ట్ వింగ్ అంటే కంప్లీట్గా రైట్ వింగ్ని రిప్రజెంట్ చేస్తుంటాడు. ఒక కంప్లీట్ సపోర్ట్ అనేది ఫ్రమ్ హిజ్ ఎండ్ మోదీకి ఉంటుంది. మోదీ ఏం చేసినా వావా అనుకుంటూ ప్రైజ్ చేసేటువంటి మోదీ ఇప్పుడు మోదీని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాడు అర్నబ్ అనేది? ఎందుకంత సడన్గా చేంజ్ కనిపించింది ఈ 1 monthలో? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. మనం ఫస్ట్ టెలివిజన్ ఛానల్ మొదలైనప్పుడు భారతదేశంలో ఒకటే ఛానల్ ఉండే 1985లో. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, దూరదర్శన్. 85లో ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు కలర్ టీవీ దేశానికి వచ్చింది. ఈసీ టీవీ మన దగ్గర ఉన్న ఈసీఐఎల్ వాళ్ళు తయారు చేసిన కలర్ టీవీతో. మా కాలనీలో జమస్మానియాలో అప్పుడు ఒక ఇంట్లోనో 2 ఇంట్లోనో కలర్ టీవీ ఉండే. సో అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక చిన్న పండుగలాగా 10-100 మంది రూమ్లో కూర్చొని కలర్ టెలివిజన్ చూస్తుండే. అక్కడి నుంచి ఎన్డీటీవీ వచ్చిన తర్వాత న్యూఢిల్లీ టెలివిజన్, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ కలిసి స్టార్ట్ చేసిన ఎన్డీటీవీ వాజ్ బేసిక్లీ ఆఫ్ షాట్ ఆఫ్ దూరదర్శన్. ఎందుకంటే దూరదర్శన్లో వరల్డ్ దిస్ వీక్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ వస్తుండే ముందు. మేమంతా ఎర్లీ డేస్ ఆఫ్ జర్నలిజంలో చేరడానికి టైంలో కూడా మోటివేషన్ ప్రణయ్ రాయ్ ఉండే. ఆయన దొరాబ్సు పారీవాలా అని చెప్పి ఒక ఎలక్షన్ అనలిస్ట్ ఆ టైంలో వస్తుండే. దే యూస్ టు అనలైజ్ ఎలక్షన్, చాలా బాగా చేస్తుండే. ఆ టైంలోనే బేసిక్ గ్రాఫిక్స్ పెట్టుకొని కానీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే. వరల్డ్ దిస్ వీక్ అనే ప్రోగ్రామ్ దూరదర్శన్లో ఉండే ముందు. అది తర్వాత పెద్ద కాంట్రవర్సీ అయింది. దాంట్లో ఎఫ్సిటీ అంటే ఫ్రీ కమర్షియల్ టైం ఎక్సెస్గా వాడుకున్నారు ప్రణయ్ రాయ్ అని చెప్పి ఒక సిబిఐ కేసు అంతా వచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో. దాని తర్వాత సపరేట్గా వెళ్ళిపోయి ఆయన సొంతంగా స్టార్ట్ చేసుకున్నారు ఎన్డీటీవీ. సో అక్కడి నుంచి కొన్ని ఛానల్స్ రావడం మొదలుపెట్టి ఏషియానెట్ మలయాళంలో, డిఎంకే వాళ్ళ సన్ టీవీ, అది కాకుండా మిగతా చిన్న ఛానల్ నార్త్ ఇండియాలో ఇండియా టుడే, తర్వాత ఆజ్ తక్ వచ్చింది. టైమ్స్లో అంతా తర్వాత వచ్చారు, దీనికన్నా ముందు వచ్చిన ఛానల్స్ ఇదని. సో కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆ టైంకి ఏమైందంటే న్యూస్ పేపర్ వాజ్ అ డైయింగ్ మీడియం. మెల్లమెల్లగా మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే కోవిడ్ టైంకి వచ్చేదాకా చాలా మటుకు టెలివిజన్ ఛానల్స్ వాజ్ రన్నింగ్ ర్యాంపెంట్. న్యూస్ పేపర్ ఏమో అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, మేజర్ న్యూస్ పేపర్స్ ఇంక్లూడింగ్ డెక్కన్ క్రానికల్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ కానీ, వాళ్ళ కోవిడ్ టైంలో ఉన్న సర్క్యులేషన్, కోవిడ్ కన్నా ముందు ఉన్న సర్క్యులేషన్ కన్నా హాఫ్ సర్క్యులేషన్ నడుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు 3 లక్షల కాపీలు అమ్ముతాయి, ఇప్పుడు 1.5 కాపీలు కూడా బేర్లీ ఏబుల్ టు సెల్. చాలా పెద్ద డిస్కౌంట్లు అమ్ముతున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్, ఒక లీడింగ్, ఎందుకు పేరే చెప్పేద్దాం, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేసేది యాన్యువల్ ప్యాకేజ్ నాకు 1700. 1700 మొత్తం సంవత్సరం మీకు కాపీ వచ్చేస్తుంది. దానికే బదులు నేను ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, అది కూడా ఉంది నాకు. కానీ వ్యూయింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే అర్నబ్ గోస్వామి జర్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్నబ్ గోస్వామి కూడా ప్రింట్ మీడియా నుంచి వచ్చిన ఆయన. రాజ్దీప్ సర్దేశాయ్ వాజ్ ఏవియేషన్ కరెస్పాండెంట్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలో బాంబేలో, అంటే అప్పుడున్న బాంబేలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో హీ వాజ్ ఏవియేషన్ కరెస్పాండెంట్. ఆయనకి ఏవియేషన్ గురించి ఏం తెలుసో మనకు తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారి పేరు మీద రికమెండేషన్లు వచ్చారు. రాజ్దీప్ సర్దేశాయ్, దిలీప్ సర్దేశాయ్ క్రికెటర్ కొడుకు అని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళిద్దరూ టైమ్స్ నౌకి వెళ్ళారు, మనం అక్కడ చూసాం. ఎన్డీటీవీలో చాలా మటుకు తిరిగారు వీళ్ళు జర్నీ అంతా. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు సొంతంగా ఛానల్ పెట్టుకోవాలని చెప్పి అందరికీ ఒక విష్ ఉండే. కానీ ఒక ఛానల్ మొదలు పెట్టడం అంటే మినిమం మీ దగ్గర ఒక 1000 కోట్లు ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీ సొంత బిల్డింగ్ కానీ, నెట్వర్క్, టీమ్ బిల్డప్, అప్ లింకింగ్, డౌన్ లింకింగ్, జీతాలు చాలా ఉంటాయి. నాకు తెలుసు, ఎందుకంటే ఐ వాజ్ అ CEO ఆఫ్ జనం టీవీ కోవిడ్ టైంలో. నాకు తెలుసు నెలకు మినిమం 1.5 కోటి లేకుంటే జీతం ఇవ్వలేము మనం. 1.5 కోటి మీకు అకౌంట్లో వచ్చి 28 తారీఖు పడితేనే మీరు
ఒకటో రెండో తారీఖుకి జీతం ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మనం చూస్తాం తెలుగు ఛానల్స్ కూడా చాలా మటుకు జీతాలు చాలా లేట్ ఇస్తారు. అది తర్వాత ఈ కోవిడ్ తర్వాత ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఒక నార్మల్ ఛానల్ నడిపించాలంటే మీకు ఒక 5 నుంచి 6 కోట్లు కావాల్సి వస్తుంది. ఇది నేను చెప్పలేదు, శ్రీకంఠన్ నాయర్ అని చెప్పి ద ఫార్మర్ హెడ్ ఆఫ్ దూరదర్శన్ న్యూస్. దాని తర్వాత ఆయన సొంతంగా ఛానల్ పెట్టుకున్నారు ఫ్లవర్స్ అని చెప్పి కేరళలో, అండ్ 24 న్యూస్ అని చెప్పి. వెరీ వెల్, చాలా రెస్పెక్టబుల్ ఛానల్. నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో టీఆర్పీలో ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఏషియానెట్. ఆయన మనకు స్పీచ్ ఇస్తూ కేరళ విజన్ అని చెప్పి అక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్స్ మేజర్ నెంబర్ 1 కేబుల్ ఆపరేటర్, వాళ్ళకి యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దాని అందరు మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఇంక్లూడింగ్ పీపుల్ లైక్ అర్నబ్ హ్యాస్ స్పోకెన్ ఎర్లియర్. అక్కడ వచ్చి ఆయన అన్నారు ఇదే మాట, నేను ఇప్పుడు నా సేల్స్ వాళ్ళతో మాట్లాడడానికి భయపడుతున్నాను, ఎందుకంటే నేను కొంచెం ప్రెషర్ పెడితే అటు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. అడ్వర్టైజింగ్ లేదు ఫీల్డ్లో, అందరూ డిజిటల్కి మూవ్ అయిపోయారు. సో వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ప్రింట్ టు టెలివిజన్ టు డిజిటల్. ఎగ్జాక్ట్లీ. కొంతమంది సోషల్ మీడియా అంటారు, సోషల్ మీడియా కాదు, ఇట్స్ అ డిజిటల్ మీడియా. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే శాటిలైట్ ఛానల్స్కి ఆ డిసడ్వాంటేజ్ కూడా, శాటిలైట్ నుంచి వచ్చే కంటెంట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ అప్లోడ్ చేస్తారు, రీల్స్ తయారు చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. అది కాకుండా ట్విట్టర్లో కూడా దాన్ని ట్వీట్ చేస్తారు. చాలా మటుకు ఇదే నడుస్తుంది ఇప్పుడు. అది కాకుండా వాళ్ళ సొంతం పే బై ఛానల్ కూడా పెట్టుకున్నారు కొంతమంది, పే బై వ్యూ అని చెప్పేసి ప్రైమ్ కంటెంట్ని. సో అర్నబ్ గోస్వామి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇనీషియల్ ఇన్వెస్టర్ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఒక ఆల్మోస్ట్ 800 కోట్లు కావాలండి. దాంట్లో నాకు తెలిసిన మటుకు 500 కోట్లు మోహన్ దాస్ పై అండ్ రాజీవ్ చంద్రశేఖర్ ఇన్వెస్ట్ చేశారు. రాజీవ్ చంద్రశేఖర్ ఆ టైంలో బీపీఎల్ మొబైల్ అమ్మిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు చాలా ఉండే. నౌ ఆఫ్ కోర్స్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కేరళ బీజేపీ అండ్ ఓనర్ ఆఫ్ ఏషియానెట్ న్యూస్. సో అర్నబ్ ఏం చేశారంటే ఇంగ్లీష్లో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి, మనకు తెలిసిందే ఇంగ్లీష్లో ముంబై నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎడిటర్ ఓన్ న్యూస్ పేపర్, టెలివిజన్. అది బాగానే నడిచింది. ఫస్ట్ ట్రాన్స్లోనే ఆయనకి చాలా మటుకు ఇన్వెస్టర్స్ దొరికారు. సో మోహన్ దాస్ పైకి అండ్ రాజీవ్ చంద్రశేఖర్కి ఒక గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చేసి వాళ్ళు పెట్టిన డబ్బు కన్నా డబుల్ వాపస్ ఇచ్చేశారు. అది ట్రాన్సాక్షన్ ఎంత జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కానీ ఐ బిలీవ్ దే గాట్ డబుల్ ద మనీ. సరే, ఆ టైం తర్వాత హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్. హిందీ స్టార్ట్ చేశారు, దాని తర్వాత బెంగాలీ స్టార్ట్ చేశారు, కన్నడ స్టార్ట్ చేశారు. కానీ దీంట్లో బెంగాలీ అండ్ కన్నడ నాట్ టేకన్ ఆఫ్. అంత మటుకు వాళ్ళ గ్రోత్ రాలేదు, అడ్వర్టైజింగ్ లేదు దానికోసం. ఇవాళ కూడా మీరు చూడండి, తెలుగులో ఉన్న లీడింగ్ టెలివిజన్ నెట్వర్క్ వాళ్ళ రెవెన్యూ తెలుగు ఛానల్ కన్నా వాళ్ళ కన్నడ ఛానల్ నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో మీకు చాలా డిఫికల్ట్ ఛానల్ నడిపేయడం. సో మీరు డిపెండ్ అవుతారు గవర్నమెంట్ మీద. మీరు చూస్తున్న చాలా మటుకు యాడ్లు ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ ఉండండి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, మధ్యప్రదేశ్, వాళ్ళు నడిపిస్తున్న స్కీమ్ల గురించి ఒక చిన్న 1 minute 2 minute క్లిప్ తీసుకొని న్యూస్ కన్నా ముందో న్యూస్ కన్నా తర్వాత పెడతారు. ఒకసారి న్యూస్ నడిమిట్లో కూడా పెడతారు ప్రైమ్ టైం వ్యూయింగ్కి. దానికి డబ్బులు తీసుకుంటారు. దానికి వీరు ప్రతి స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ అవుతారు, ఎవరైనా కానివ్వండి. అది నాట్ జస్ట్ అర్నబ్స్ రిపబ్లిక్, ఇండియా టుడే వాళ్ళు చేస్తారు, ఎన్డీటీవీ వాళ్ళు చేస్తారు, CNN న్యూస్ 18 అందరూ చేస్తారు, ఈవెన్ లోకల్ వర్నాక్యులర్ ఛానల్స్ కూడా చేస్తారు. ఇది వెబ్సైట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అదే. ఇది కాకుండా మోదీ గవర్నమెంట్ యాడ్స్ కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ యూ మస్ట్ బి సీయింగ్ రెగ్యులర్. ఎంపానల్మెంట్ అంటారు దాన్ని. ఎంపానల్మెంట్ ఏజెన్సీస్, అది ఎంపానల్మెంట్ ఆఫ్ టెలివిజన్ ఛానల్స్. మీ టీఆర్పీ రేటింగ్ బట్టి ఇప్పుడు నేషనల్ లెవెల్లో DAVP ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్, అది కూడా మార్చారు ఇప్పుడు గవర్నమెంట్. లోకల్ స్టేట్ లెవెల్లో DIPR ఉంటారు. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రోగ్రాములు కానీ అది అన్నీ చూపిస్తున్నారు, ప్రింట్లో వస్తుంటుంది, టెలివిజన్లో కూడా వస్తుంది. లాస్ట్ ఒక సంవత్సరం పాటు ఆయన ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు కంప్లీట్గా, నోయిడా షిఫ్ట్ అయిపోయారు, పెద్ద స్టూడియో కట్టారు అక్కడ. నాకు అనిపిస్తుంది బహుశా అది చేసిన ఒక తప్పు అది. అందుకే అఫ్కోర్స్ ల్యాండ్ చాలా చీప్గా దొరికింది, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక మీడియా సిటీ అని స్టార్ట్ చేశారు. అక్కడ ఏ ఛానల్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి చాలా కన్సెషనల్ రేట్లో వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. ఐడియా ఏంటంటే ఒకటే ప్లేస్లో ఉద్యోగం వాళ్ళు ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం అంటే డ్రైవర్లు కానివ్వండి, హౌస్ కీపింగ్ స్టాఫ్ అట్లాంటి వాళ్ళకైనా ఉద్యోగం వస్తుంది కదా, మిగతా వాళ్ళన్నీ బయట నుంచి రావచ్చు బహుశా. అర్నబ్ గోస్వామి డిపెండెన్స్ ఆన్ గవర్నమెంట్ చాలా పెరిగింది అన్నమాట. 2004 ఎలక్షన్ టైంలోనే ఒక ఇన్ఫ్లెక్షన్ టిప్పింగ్ పాయింట్ ఉంటాం మన ఇంగ్లీష్లో. ఫేమస్ ఇంటర్వ్యూ విత్ రాహుల్ గాంధీ, అది కంప్లీట్ మెస్అప్ అయిపోయింది రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ. కానీ టీఆర్పీ చాలా మటుకు అర్నబ్ గోస్వామికి వచ్చింది. దాని తర్వాత ఈ హిందుత్వ ఎలిమెంట్ కానీ మిగతా దాన్ని వచ్చినప్పుడు రామ్ జన్మభూమి టెంపుల్ కట్టినప్పుడు కానీ మీ అర్నబ్ని ఒక లెవెల్గా రాత్రిపూట కాగానే 9 o'clock కాగానే అర్నబ్ గోస్వామి డిబేట్ ఇస్ కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. ఒక స్టాంప్ లాగా 6 మంది పైన 6 మంది కింద ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు ఎవరికి తెలియదు. నాట్ ఓన్లీ అర్నబ్ గోస్వామి, ఆయన టీంలోంచి 2-3 కూర్చొని ఉంటారు అలాగే.
పాకిస్తాన్ నుంచి 2-3 జనరల్స్ తీసుకొస్తారు, వాళ్ళని విపరీతంగా తిడతారు. మీరు అనుకుంటారు మీకు కనిపించడు నెక్స్ట్ ఒక సంవత్సరం దాకా, నెక్స్ట్ టెలివిజన్లో మళ్ళీ కనిపిస్తాడు పొద్దున. దిస్ ఇస్ ద రెగ్యులర్ ఫీచర్ అన్నమాట. కానీ మీరు అనలైజ్ చేస్తే అర్నబ్ ఇస్ నాట్ చేంజ్డ్ యాక్చువల్లీ. ఆయన తీసుకున్న 3-4 ఇష్యూస్లో ఉన్నాయి మెయిన్ పాయింట్. ఒకటి ఢిల్లీ AQI లెవెల్స్. బహుశా చాలామంది మన వ్యూవర్స్ తెలియదు AQI అంటే ఆఫ్ కోర్స్ మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. కానీ దాని ప్రైమ్ కాజ్ ఏంటంటే ఒకటి ఫాగ్, ఢిల్లీలో ఉన్న ఫాగ్ కానివ్వండి, ఈ వింటర్ సీజన్లో క్లౌడ్ కవర్ కింద ఉంటుంది. పంజాబ్ నుంచి హర్యానా నుంచి స్టబుల్ బర్నింగ్ అంటే అంత సో వరిని కోసేసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని తగలబెట్టడం. ట్రైన్లో వస్తున్నప్పుడు చూశాను మన వైపు ఒంగోలు ఆ ఏరియా అంతా కంప్లీట్గా బాపట్ల వైపు వచ్చినప్పుడు మొత్తం అందరూ బండిల్స్గా తయారు చేసి పెట్టుకున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్, దట్ ఈస్ వాట్ షుడ్ బి డన్. కానీ అక్కడ అది మొత్తం తగలబెట్టేస్తారు వాళ్ళు. కానీ కల్కట్టా AQI ఇస్ వర్స్ దెన్ ఢిల్లీ. కానీ ఎవరు దాని గురించి మాట్లాడలేదు, అందరు ఢిల్లీ మీద పడ్డారు. ఎందుకంటే ఇట్స్ అ క్యాపిటల్ సిటీ, చాలా మటుకు ఫ్లైట్స్ ఇంపాక్ట్ అయిపోతుంది. నిన్న 150 ఫ్లైట్స్ ఇంపాక్ట్ అయింది. అఫ్కోర్స్ నథింగ్ డూ విత్ AQI, నిన్న ఫాగ్ ఉండే ప్రాబ్లం. ఇదంతా నడుస్తూనే ఉంటుంది కవిత గారు. సో అర్నబ్ గోస్వామి AQI లెవెల్ ప్రశ్నింగ్ అర్నబ్ అడుగుతున్నారా, ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్ చేస్తున్నారు. దాని తర్వాత అరావళి వచ్చింది. అరావళిలో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, చాలామంది మనం కూడా దాని గురించి డిబేట్ చేసాం అరావళి గురించి. అరావళిలో ఇట్స్ నాట్ మౌంటైన్స్. మన దగ్గర వెస్టర్న్ ఘాట్స్లో మీరు 1000 feet 1000 meters 2000 meters దాకా మీరు వెళ్తారు. చాలా మటుకు హైట్ ఉంటుంది. మీరు బ్రహ్మగిరి హిల్స్ తీసుకోండి కేరళలో, అది కాకుండా కర్ణాటక వైపు కూడా తీసుకోండి. కేరళలో సదర్న్ కేరళ నుంచి మొదలయ్యే హిల్స్ చాలా హైట్ ఉంటుంది. కానీ అరావళిలో 200-100 మీటర్లే ఉంటుంది. మౌంటైన్ కాదు, అది చిన్న కొండలాగా ఉంటుంది అంతే. సో మైనింగ్ మన దగ్గర కూడా సిటీలో ఎట్లా మొత్తం గ్రానైట్స్ అని కొట్టిపడేసారో, షామీర్పేటలో ఎట్లా చేశారు, ఇక్కడ ఖాజాగూడలో ఎట్లా చేశారు, మొత్తం అట్లా ధ్వంసం చేస్తూనే వెళ్ళిపోయారు. ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాల నుంచి స్ట్రైట్ ఫ్రమ్ ద టైం విజయరాజ్ వసుంధరాజ్ తర్వాత అశోక్ గెహ్లోట్ వచ్చినప్పుడు కూడా ఈ మైనింగ్ లీజ్ చాలా మటుకు అక్కడ ఉన్న ఒక మొత్తం మాఫియా అది. దాన్ని బీజేపీ గవర్నమెంట్ కావాలని చెప్పి దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి చేసిన పని ఇది. దాన్ని అర్నబ్ గోస్వామిని వాడుకున్నారు. అర్నబ్ గోస్వామి ఈజ్ నాట్ క్వశ్చనింగ్ బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే ఈ జడ్జ్మెంట్ వచ్చింది సుప్రీంకోర్టు దగ్గర నుంచి. అండ్ దట్ డేట్ సార్ నేను చెప్పాను, బహుశా ఇది జడ్జ్మెంట్ కాదు, ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఇనిషియల్ ఆర్డర్. ఫైనల్ జడ్జ్మెంట్ స్టే చేయొచ్చు వాళ్ళే అంటే నెక్స్ట్ డే ఇప్పుడు స్టే చేశారు నిన్న తీసుకొచ్చి. లాంగ్ స్టోరీ షార్ట్ అంటే అర్నబ్ గోస్వామి అరావళిని క్వశ్చన్ చేశారు, అర్నబ్ గోస్వామి AQIని క్వశ్చన్ చేశారు. అర్నబ్ గోస్వామి చాలా మటుకు మిగతా ఇష్యూస్ని బీజేపీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. అందులోనూ మెయిన్గా ఇండిగో ఇష్యూకి సంబంధించి వై గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనేది, వాట్ మోడీ ఈజ్ డూయింగ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేషన్ వాంట్స్ టు నో అన్నట్టుగా మోదీ ఎందుకేం చేయట్లేదు. దాన్ని ఆయన టార్గెట్ చేసింది రామ్మోహన్ నాయుడు గారిని, నాట్ ఎగ్జాక్ట్లీ మోదీ. DGCA మీద పడ్డారు, కానీ DGCA కరెక్ట్. ఈవెన్ ఐ వాజ్ క్రిటిసైజింగ్ DGCA మిజరబ్లీ ఫెయిల్డ్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో DGCA ఇస్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్గా ఉండదు. మనకు రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు కవిత గారు ఎంక్వైరీ చేస్తుంది రైల్వే సేఫ్టీ కమిషనర్ అని ఒక పోస్ట్ ఉంటుంది. ఏదైనా ఒక డీరైల్మెంట్ జరిగి ఒక 20 మంది చనిపోయినా 10 మంది చనిపోయినా, ఏ డీరైల్మెంట్ జరిగినా కానీ, ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ డజంట్ వర్క్ అండర్ రైల్వే మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే రైల్వే మినిస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని చెప్పి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద పెట్టారు వాళ్ళని. ఆలోచించండి, రైల్వే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో ఏ సంబంధం లేని ఒక డిపార్ట్మెంటు వాళ్ళ అండర్లో పనిచేస్తుంది. ఎందుకంటే లేకుంటే రైల్వే మినిస్టర్ ఉంటే ఆయన ఆర్డర్ ఇస్తే ఈ రిపోర్ట్ ఇట్లా రాయమంటే అట్లా రాస్తారు వాళ్ళు. అదే టైంలో DGCAని వాళ్ళ డిపార్ట్మెంటే ఇండిపెండెంట్గా సపరేట్ పెట్టాల్సి ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ TRAకి అసలు గవర్నమెంట్తో ఏం పని లేదు, దే ఆర్ ఇండిపెండెంట్లీ వర్క్. IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ వాళ్ళు కొంచెం ఫైనాన్స్ మినిస్ట్రీ మాట వింటారు, కానీ 90% వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. కానీ DGCA ఇస్ టోటలీ ఎ కరప్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. లంచాల మీద నడుస్తుండే. కానీ ఇప్పుడు కొంచెం లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లాస్ట్ 3 సంవత్సరాలు, మోదీ గవర్నమెంట్ ఇప్పుడున్న 11 సంవత్సరాలు కొంచెం వాళ్ళ కరప్షన్ చాలా మటుకు తగ్గింది. ట్రాన్స్ఫర్ చాలామంది చేశారు, సస్పెండ్, డిస్మిస్. దేర్ వన్ డిపార్ట్మెంట్ వేర్ యూ కెన్ డిస్మిస్ పీపుల్. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా కాదు, వాళ్ళని మీరు ఇమీడియట్గా టర్మినేట్ చేయవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అర్నబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు గారి మీద పడ్డారు. మనకు TRP రావాలంటే ఏం చేస్తారు, 2-3 వేస్ ఉంటాయి. ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేయడం, లేనిపోయిన సెన్సేషన్ క్రియేట్ చేయడం. ఇంకోటి ఉన్న సెన్సేషన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేయడం, దాన్ని ఇంకొక లెవెల్ హైలైట్ చేయడం. మూడోదేమో నేనే మొత్తం సొసైటీని రెస్క్యూ చేస్తున్నాను, ఇంకెవరు లేరు చూడండి, ఐఎమ్ ద సేవియర్. ఇక్కడ ఈ దేశంలో ప్రధానమంత్రి లేరు, ఈ దేశంలో ఏవియేషన్ మినిస్టర్ లేరు, నేనే ఉన్నాను మీకోసం అని చెప్పి. సో అందరూ అర్నబ్ గోస్వామిని చూస్తారు.
దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ది డిసడ్వాంటేజ్ ఏంటంటే మిగతా 2 ఛానల్స్, ఒకటి అంబానీ, ఒకటి అదానీ, మనకు తెలిసిందే. అదానీ ఈజ్ ఎన్డీటీవీ అండ్ అంబానీ ఈజ్ CNN News 18. వీళ్ళది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని అర్నబ్ గోస్వామికి డౌట్ ఏమొస్తుందంటే, నాకన్నా గోడి మీడియా వీళ్ళు అయిపోయారా అని డౌట్ వస్తుంది ఆయనకి. ఓ కాంపిటీషన్ వచ్చారని. కాంపిటీషన్, ముందు కాంపిటీషన్ లేకుండా, ఎందుకంటే ఎన్డీటీవీ వాజ్ యాంటీ మోదీ. సడన్గా కనుక్కున్నారు అదాని, దెన్ ఇట్ బికేమ్ ఎ డిఫరెంట్ థింగ్. అక్కడేమో CNN News 18, అది ఇంకో రూట్లో వెళ్ళిపోయింది అది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానా, నాకు కూడా కాంపిటీషన్ వచ్చారని చెప్పి డౌట్ వస్తుంది ఆయనకు అనమాట. మూడోది నేను చెప్పాను, రెండవ మాట, దట్ స్టేట్ గవర్నమెంట్ అడ్వర్టైజింగ్ కూడా చాలా మటుకు తగ్గింది. నాకు తెలిసిన మటుకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వీళ్ళు అప్రోచ్ అయ్యారు అడ్వర్టైజ్మెంట్ కోసం. అది ఏమైందో తెలియదు కానీ 6 నెలల ముందు దేవర్ నెగోషియేటింగ్ ఫర్ గుడ్ అమౌంట్ ఆఫ్ అడ్వర్టైజింగ్. చంద్రబాబు నాయుడు గారు రాగానే, కానీ అదేదో ఐ థింక్ పట్టదా, అదర్ ఫండ్స్ లేదో ఏం లేదు కానీ అది పక్కన వెళ్ళిపోయింది అది. సో ఈ కోపం కూడా బహుశా ఉండొచ్చు, ఎందుకంటే ఒక ఛానల్ నడిపించడం అంటే ఇట్స్ హై బ్లడ్ ప్రెషర్. రాత్రి నిద్ర రాదు మీకు, మొత్తం మైండ్లో ఫిగర్స్ అంతా తిరుగుతుంటాయి. అండ్ ఐ నో ఫర్ ష్యూర్ దట్ అర్నబ్ గోస్వామి తను పనిచేసి చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మీడియా ఇండస్ట్రీ నుంచి, వాళ్ళు చెప్తుంటారు ఆయన సడన్గా హైపర్ అయిపోతారు. ఒక న్యూస్ మిస్ అయింది అనుకోండి, ఇంకొక ఛానల్ వచ్చిందంటే రిపోర్టర్స్ని మొత్తం వాయించేస్తారంట కంప్లీట్గా. వెరీ స్లీపింగ్, నిద్రపోతున్నారా మీరు, వాళ్ళు చూడండి వాళ్ళ ఛానల్ వచ్చింది మన దాంట్లో రాలేదు ఎందుకు అని చెప్పేసి. సో బ్రేకింగ్ న్యూస్ కల్చర్లో కూడా కొంచెం చాలా మటుకు ప్రెజర్ ఎక్కువైంది. టీఆర్పీలో ఈ స్టిల్ అహెడ్, దాంట్లో డౌట్ లేదు. కానీ కవిత గారు, ఇది ఎంటైర్ టెలివిజన్ ఇండస్ట్రీ రెవెన్యూ తగ్గుతే వస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 3-4 సంవత్సరాల్లో డిజిటల్ షిఫ్ట్ అయిపోయారు మొత్తం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఏషియానెట్ న్యూస్ తీసుకోండి, నంబర్ 1 ఇన్ టీఆర్పీ ఇన్ కేరళ, 126లో నడుస్తుంది. క్లోజెస్ట్ వన్ ఈజ్ 24, అండ్ దెన్ రిపోర్టర్ టీవీ ఉంది. వాళ్ళ ఒక చిన్న స్కామ్ జరిగింది, రిపోర్టర్ని ఇప్పుడు దాన్ని తీసేశారు బార్క్ నుంచి. దాని తర్వాత మనోరమ అండ్ మాతృభూమి. 126 తర్వాత నెక్స్ట్ ఇస్ 80, దాని తర్వాత 40, అంటే హాఫే ఉన్నారు మిగతా కాంపిటీషన్. ఏషియానెట్కి మొత్తం యాడ్స్ రావాలి కదా, వాళ్ళ నేషనల్ యాడ్ మీరు చెక్ చేస్తే, నేను రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాను యాడ్స్ అంతా, దాని మీద ఉంటుంది మన బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఛానల్ది. వాళ్ళ దగ్గర 1-2 కార్ యాడ్లు వస్తాయి అంతే. ఒకటి మారుతి నడుస్తుంది క్యాంపెయిన్, ఇప్పుడు యాడ్స్ రావట్లేదు వాళ్ళకి. ఇక్కడ కూడా అంతే, తెలుగు న్యూస్ ఛానల్స్కి ఎక్కడ యాడ్స్ లేవు నేషనల్ లెవెల్, అంతా లోకల్ సారీ యాడ్లు, జ్యువెలరీ షాప్ ఇట్లా నడుస్తున్నారు. అది ద ప్రాబ్లమ్ ఈజ్ సర్వైవల్. ఇప్పుడు మీకు ఒక 100 మంది, 150 మంది, లేకుంటే 200 మంది ఉన్న ఛానల్ని నెలకు మీకు మినిమం 3-4 నుంచి 5 కోట్లు కావాలి మీ అకౌంట్లో. మీకు అడ్వర్టైజింగ్ మీరు ఉల్టా సర్కస్ చేస్తే కూడా మీకు 1 కోటి, 1.5 కోటి కన్నా ఎక్కువ అడ్వర్టైజింగ్ రాదు మీకు, అన్లెస్ యూఆర్ స్ప్రెడ్ అవుట్ ఛానల్. అంటే మీకు హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ అట్లాంటి 10 లాంగ్వేజెస్ ఉంటే మీకు యాక్సెస్ ఉంటుంది ఈజీగా. అది లేదు చాలా మటుకు ఛానల్స్కి. సౌత్లో 1-2 ఉంటుంది, ఒక బెంగాలీ ఉంటుంది, ఒక మరాఠీ ఉంటుంది. సో అడ్వర్టైజింగ్ తగ్గి ఇప్పుడు డిజిటల్కి వెళ్ళిపోతుంది. ఈ ఛానల్స్ కూడా డిజిటల్కి వెళ్తున్నారు. ఇవి అర్నబ్ గోస్వామి చూడండి, ఇవాళ అరావళి గురించి కానీ, ఈవెన్ బెంగాల్ ఎలక్షన్ గురించి ఒక వీడియో చేశారు. నేను అదే చూస్తూ వస్తున్నాను, ఐ వాజ్ వాచింగ్ ఇట్. అది ఎందుకు అంటే హియర్స్ రెవెన్యూ అక్కడ ఉందని అర్థమైపోయింది అందరు. సో అర్నబ్ గోస్వామి షిఫ్ట్ మనం విత్ నథింగ్ టు విత్ గోదీ మీడియా ఆర్ మోదీ ఆర్ ఎనీథింగ్. ఒకటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ యూ వాంట్ టు సీ దూరదర్శన్, గవర్నమెంట్ అందరికన్నా పెద్ద గోడి మీడియా వాళ్ళే ఉండాలి కదా, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ దట్ వాయిస్. అసలు వాళ్ళకి అసలు లేదు, కన్సిడర్ చెయ్యరు దాన్ని. దే ఆర్ నాట్ ఈవెన్ టేకెన్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10లో కూడా వాళ్ళు కనిపించారు మీకు. అంటే టీఆర్పీ వాళ్ళకి అక్కర్లేదు, దే ఆర్ గవర్నమెంట్ ఛానల్, వాళ్ళ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటుంది, ప్రసార్ భారతి ఫండ్స్తో నడుస్తుంది వాళ్ళది. సేమ్ టైం మన అర్నబ్ గోస్వామి ఇలాంటి వాళ్ళకి ప్రతి నెల 10 కోట్లు, 20 కోట్లు, 300 కోట్లు, నెలకు సంవత్సరానికి 200 కోట్లు అని మీకు కావాల్సి వస్తుంది. ఆర్ అట్లీస్ట్ 100 crores మినిమం బ్రేక్ ఈవెన్ కూడా, అది కూడా రావట్లేదు ఇప్పుడు. సో నెలకి మీకు 5 కోట్లు, 6 కోట్లు రాకపోతే, 10 కోట్లు రాకపోతే యూ కెనాట్ రన్ ద ఛానల్. ఆ పరిస్థితికి వచ్చేసారు అందరు. ఆ ఫ్రస్ట్రేషన్ పాసిబ్లీ ఇప్పుడు చూపిస్తున్నారు ఆయన. ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కానీ ఆయన పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ ద సేమ్ పొజిషన్. అఫ్ కోర్స్ నాట్ అ బిగ్ ఛానల్ లైక్ రిపబ్లిక్ అండ్ ఒక జనం టీవీ లాంటి ఒక చిన్న మలయాళం ఛానల్. ఇన్ స్పైట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మాకు అంత అడ్వర్టైజింగ్ రాకపోతుండే. ఎలక్షన్ టైంలో అందరికి వస్తుంది డబ్బులు. ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీ కోట్లు ఇస్తారు ఛానల్ కోసం, లైవ్ కవరేజ్ కానివ్వండి, రోడ్ షోలు కవర్ చేయడానికి కానీ, ఏదైనా కానివ్వండి. నాకు తెలుసు ఇక్కడున్న తెలుగు ఛానల్ కూడా డబ్బులు తీసుకుంటారు దానికి. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. న్యూస్లో వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఉన్నప్పుడు మీరు ఒక్కటే ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే, సడన్గా 3 ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా 2 వాయిసెస్ వచ్చేస్తాయి. అది కూడా ఇంటర్నల్ కాంపిటీషన్ అయిపోయింది. జిందల్, ఐ మీన్ యూ లుక్ అట్ న్యూస్ నేషన్ సపోజ్ టు బి ప్రో కాంగ్రెస్, వాళ్ళు కూడా ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ అయిపోయారు. ఇప్పుడు యాంటీ కాంగ్రెస్గా ఉన్న ఏ ఛానల్ ఉన్నారు, 1-2 ఉండొచ్చు అంతే. మిగతా అందరూ ప్రో మోదీ అయిపోయారు. ఎవరు ఇప్పుడు ఐ మీన్ రాహుల్ గాంధీని ఎవరు ఇంటర్వ్యూ చేశారు చెప్పండి,
ఎన్డీటీవీ చేశారా, సిఎన్ఎన్ న్యూస్ 18 చేశారా, రిపబ్లిక్ చేశారా, ఇండియా టుడే, ఈవెన్ వ్యూ, రిపబ్లిక్ చాలా మటుకు ముందుకు వెళ్ళిపోయింది వీళ్ళకన్నా. కానీ వ్యూవర్షిప్ అలోన్ విల్ నాట్ గెట్ యూ అడ్వర్టైజింగ్. ఎగ్జాక్ట్లీ. అదొకటి మనం నేర్చుకోవాలన్నమాట. ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి వెరీ రీసెంట్ సెషన్లో దీని గురించి అర్నబ్ గోస్వామి రెస్పాండ్ అయ్యారు. బీయింగ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత నో వన్ మనకి జర్నలిజం ఫీల్డ్లో ఎవరూ లేరు. అలాంటి స్టేజ్ నుంచి ఒక ఎడిటర్ కావడం, ఓనింగ్ ఏ ఛానల్ నాట్ ఈజీ అనేటువంటి ఒక మాట చెప్తూనే యాంటీయా ప్రో అనేది కాదు ఆలోచించాల్సింది, గుడ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అనేది చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ 1000% ఫర్ పీపుల్ ఓన్లీ అనేటువంటి మాట. సో జర్నలిజం గురించి మాట్లాడారు, చాలా చెప్పారు. ఆస్క్ మీ ఎనీథింగ్లో క్వశ్చన్స్ అడిగితే ప్రతిదీ బయటకు వచ్చింది. బట్ అందులో చాలా క్లారిటీ, క్లియర్ అని ఉంది. యాడ్ రెవెన్యూ కోసం నేను వర్క్ చేయట్లేదు, గవర్నమెంట్స్ కోసం నేను వర్క్ చేయలేదు, పబ్లిక్ కోసమే వర్క్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి ఉంది? ఈ ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది గతంలో ఎప్పుడూ కనిపించలేదు. ఈ 1 month నుంచి ఒక చేంజ్ వచ్చిన తర్వాత ఇలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇంటరాక్షన్స్ అనేవి ఒక సఫాయి ఇచ్చుకోవడం అంటారు కదా, నేను చాలా క్లియర్, నేను చాలా క్లారిటీతో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఆయనంతటా ఆయన తెచ్చుకున్నాడో చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ మేడ్ దట్ చేంజా? మీరు ఇండియా టుడే, సిఎన్ఎన్ న్యూస్ 18, ఎన్డీటీవీ, వీళ్ళ యాంకర్లు అర్నబ్ గోస్వామిలాగా అంత పాపులర్గా ఉన్నారా? లేరు కదా. యూ కెన్ పాసిబ్లీ థింక్ ఆఫ్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇన్ ఇండియా టుడే. కానీ ఆయనకి ఆల్మోస్ట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ఎవరు ఆయన ప్రో ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చూడరు. ఈజ్ కన్సిడర్డ్ ప్రో యాంటీ మోదీ. అదే టైంలో ఆనంద్ నరసింహన్ లాంటి వాళ్ళు ఉన్నారు. మిగతా ఛానల్స్లో టైమ్స్ నౌకి వస్తే శ్రీనివాసన్ ఉన్నారు, రవీష్ కుమార్ ఒకప్పుడు ఉండేది, అండ్ దెర్ ఇస్ నవికా కుమార్, వీళ్ళందరూ ఉన్నారు. టైమ్స్ నో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ బ్యాంక్ రోల్డ్ బై టైమ్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఎంత లాస్లో వెళ్ళినా కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా చూసుకుంటారు. వాళ్ళ బేసిక్ బ్రెడ్ అండ్ బటర్ అక్కడి నుంచి వస్తుంది అనమాట. అది కాకుండా వాళ్ళు క్రాస్ సెల్లింగ్ చేస్తారు, అంటే అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ చేస్తారు. వాళ్ళు ఒక క్లయింట్ దగ్గర వెళ్ళినప్పుడు అడ్వర్టైజింగ్ కోసం మీకు ఏం కావాలని అడుగుతాను. నేను అక్కడ ఉన్నాను, నేను 15 సంవత్సరాలు పనిచేశాను టైమ్స్ ఆఫ్ ఇండియా, సో ఐ నో హౌ దే వర్క్. వాళ్ళు ఏమంటారు, క్లయింట్ దగ్గర వెళ్ళి మీ దగ్గర 100 రూపాయలు అడ్వర్టైజింగ్ ఉంటే వాళ్ళు ఏమంటారు, మొత్తం 100 రూపాయలు మాకు ఇచ్చేసేయండి అంటారు. క్లయింట్ ప్యానిక్ అవుతారు, మిగతా ఛానల్ వాళ్ళు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఈ విల్ ట్రై అండ్ నెగోషియేట్. కానీ టైమ్స్ ఏం చెప్తారు, మాది టెలివిజన్ ఉంది, టైమ్స్నా ఉంది, ఈటీనా ఉంది, మిర్రర్నా ఉంది, చాలా ఉన్నాయి. దాని తర్వాత మీకు ఏం కావాలి, ఓకే మీకు రేడియో కావాలన్నా మా రేడియో మిర్చి ఉంది, ఓకే మీకు ఏం కావాలి, నెక్స్ట్ ఇంటర్నెట్ కావాలన్నా మా దగ్గర టైమ్స్ ఇంటర్నెట్ ఉంది, మీకు బిజినెస్ న్యూస్ పేపర్ కావాలన్నా మా దగ్గర ఎకనామిక్ టైమ్స్ ఉంది. ఎంటైర్ బొకే ఆఫ్ ఛానల్ని మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటారు. అర్నబ్కి క్వశ్చన్ లేదు. అక్కడ వచ్చిన ప్రాబ్లం అనమాట. ఇయర్ స్టాండ్ అలోన్ ఛానల్. ఈ స్టాండ్ అలోన్ ఛానల్ అనేది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే అది కొలాప్స్ అయింది అనుకోండి, ఏ రోజు రెవెన్యూ తగ్గిందో, ఏ రోజు జీతాలు 5 రోజులు లేట్గా వెళ్ళిందో మొత్తం ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంది ఒక రూమర్. సో అర్నబ్ గోస్వామి ఈజ్ నౌ ట్రైంగ్ టు ప్రొటెక్ట్. ఎందుకంటే చూడండి, నేను మాట్లాడుతున్న అర్నబ్ గోస్వామి గురించి ఇవాళ, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఈస్ బీన్ ఏబుల్ టు జనరేట్ ఆ ఇంట్రెస్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆయన రూట్ మార్చేశారు, ఆయన టోన్ మార్చేశారని మనం డిబేట్ చేస్తున్నాం దాని గురించి. కానీ మిగతా ఏ ఛానల్ గురించి అది మాట్లాడలేదే మనం. మిగతా ఎంతోమంది యాంకర్లు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. బికాస్ హీస్ క్రియేటెడ్ దట్ అటెన్షన్ అనమాట. ఈవెన్ ఆయన్ని తిట్టుకున్నప్పటికీ, గెస్ట్లని గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ అన్నప్పటికీ, ఇన్ని చెప్పినప్పటికి కూడా దే స్టిల్ కమ్. ఒక 10 మంది 12 మందిని పెట్టుకొని కూర్చొని వి నెవర్ థాట్ ఆఫ్ అంతమందితో కూర్చొని చేస్తారా అనేది ఆలోచన లేదు మనకు అసలు. నేను కూడా అక్కడ అర్నబ్ గోస్వామి షోలో ఎక్కువసార్లు వెళ్ళలేదు, కానీ నన్ను చాలా తక్కువ ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు నేను చూసాను, మనకు దొరికేదేమో 2.5 నిమిషాలు 3 నిమిషాలు అంతా కూర్చొని ఉంటారు. అలాగే అందరు కూర్చొని ఉంటారు. దర్ ఆర్ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. ఆనంద్ రంగనాథన్ ఉన్నారు, దాని తర్వాత మన కర్ణాటక నుంచి ఆయన ఉన్నారు, చాలామంది ఉన్నారు, జేడిఎస్ స్పోక్స్ పర్సన్. వీళ్ళందరూ వచ్చి ఇదే మాట్లాడతారు. దే ఆల్ కైండ్ ఆఫ్ స్పీక్ ఓవర్ ఈచ్ అదర్ అన్నమాట. అక్కడ ఏంటంటే గ్లాడియేటర్, మన పాత రోమన్ కొలిజియంలో ఇద్దరు కొట్టుకుంటారు, ఎదురుగా ఉండి చూడాలి అంతే. చూడడానికి 20,000 30,000 మంది వస్తారు. అవును, ఆడు కొట్టడం బంద్ చేసిండు అనుకోండి, లేదు మళ్ళీ కొట్టండి అని చెప్పి మళ్ళీ చీరప్ చేస్తూ. సో దట్ టెలివిజన్ హెస్ బికమ్ లైక్ దట్. మీరు 9 to 10 లేకుంటే 8 to 9, 9 to 10 చూసే డిబేట్స్ మొత్తం అసలు ఏం మాట్లాడుతున్నారో. ఇంట్లో ఉన్న కొంతమంది అంటారు, మా ఇంట్లో అయితే ఆఫ్ చేసేయమంటారు టీవీ, ఆ టైంలో వద్దు, ఇట్లాంటి సౌండ్ మాకు వద్దు అంటారు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. సో టుడే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు బికమ్ వెరీ చూజీ ఏం చూస్తున్నాం అనేది. కొంతమందికి మ్యూజిక్ ఉంటుంది, కొంతమందికి న్యూస్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ ఉంటుంది, కొంతమందికి బిజినెస్ ఉంటుంది, వాళ్ళ చాయిస్ ఉంటుంది. మీరు ఒక మెట్రో ట్రైన్లో ఎక్కండి, ఇవాళ హైదరాబాద్లో 98% మంది మొబైల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. 98% దే హుక్డ్ ఆన్ టు ద మొబైల్. వాళ్ళు ఏదో రీల్ చూస్తున్నారు, ఏదో వీడియో చూస్తున్నారు, ఏదో సీరియల్స్ కూడా చూస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో టెలివిజన్ వ్యూయింగ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు టెలివిజన్ లేదు. ఫస్ట్ న్యూస్ పేపర్, నేను చెప్పాను స్టార్టింగ్, ఫస్ట్ న్యూస్ పేపర్ డైట్,
దాని తర్వాత మ్యాగజైన్స్ డైట్. ఇండియా టుడే, బిజినెస్ వరల్డ్ అని మ్యాగజైన్ అని టేబుల్ మీద ఉంటుంది ముందు. ఏ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళినా, కార్పొరేట్కి వెళ్ళినా ఇప్పుడు ఎక్కడి కూడా కనిపించట్లేదు. ఆల్ అవుట్ టు ద మార్కెట్. దాని తర్వాత నెక్స్ట్ టెలివిజన్, శాటిలైట్ టెలివిజన్ పోయింది. దాని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అండ్ డిజిటల్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుందో అది కూడా చెప్పలేము. దీని తర్వాత మళ్ళీ ఇంకో చేంజ్ వస్తుందో అది చూడాల్సింది. ఎందుకంటే చాలా మటుకు టుడేస్ యంగ్స్టర్స్ 18 నుంచి ఒక 24, 28, 30 దాకా ఉన్న వాళ్ళకి, యంగ్స్టర్ని డిఫైన్ చేద్దాం వాళ్ళని, వాళ్ళు చూసేది న్యూస్ కాదు, వాళ్ళు చూసింది ఇన్స్టాగ్రామ్. దే ఆర్ అన్ ఇన్స్టాగ్రామ్ జనరేషన్. వాళ్ళకి ఉన్నది 30 సెకండ్లు. ఆ 30 సెకండ్లు మీరు మెసేజ్ చెప్పాల్సి, రీల్స్ రూపంలో, షార్ట్స్లో కథ. ఫుల్ రీల్ ఆప్షన్ ఉంటుంది పైన, కానీ మీరు ఆ హుక్ అంటాం మనం అడ్వర్టైజింగ్ లాంగ్వేజ్లో. ఆ హుక్ న్యూస్లో కూడా అదే అంటాం. ఫస్ట్ 5-10 సెకండ్లో మీరు అటెన్షన్ గ్రాప్ చేయగలిగితే దానికోసం మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఇట్లాంటి షోస్ కూడా 30 మినిట్స్లో ఫస్ట్ ఒక 1.5 minute ఈజ్ ఓన్లీ అబౌట్ హైలైట్స్ ఆఫ్ దట్, వాట్ ఈస్ టు ఫాలో. అప్పుడే వాళ్ళు డిసైడ్ చేస్తారు మేము చూడాలన్నా వద్దని చెప్పి. అర్నబ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకటి ఆయన సింగిల్ మ్యాన్ షో. ఆయన తర్వాత ఎవరంటే అభిషేక్ వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఎవరు అంత టీఆర్పీ జనరేట్ చేయలేరు. అర్నబ్ ఉంటేనే టీఆర్పీ ఉన్నాడు. ఆయన యాజ్ ఈ సెడ్ కరెక్ట్, ఆయన గాడ్ ఫాదర్ లేకుండా నాకు తెలుసు, బికాస్ అన్లేక్ రాజ్దీప్ వాళ్ళ నాన్నగారు రికమెండేషన్ ఉండే. బట్ అర్నబ్స్ ఫాదర్ వాజ్ అన్ ఆర్మీ, ఐ థింక్ విత్ ద కర్నల్, అస్సాం నుంచి, ఈస్ట్ ఫ్రమ్ అస్సాం. సో ఆయనకు ఒక గాడ్ ఫాదర్ అనేది లేకుండా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా మీరు ఎక్కలేరు. దట్స్ వెరీ వెరీ క్లియర్. ఐ మీన్ యూ లుక్ ఎట్ ప్రణయ్ రాయ్ ఆల్సో, అందరూ వాళ్ళ గ్రాండ్ ఒక రికమెండేషన్తో వచ్చారు వాళ్ళందరూ. ఈయనకు ఎవరు లేకుండే, అదొక పెద్ద డిసడ్వాంటేజ్. ఈవెన్ నౌ ఆయన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత టార్గెట్ చేస్తారో, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా అంతే టార్గెట్ చేస్తారు. ఏదో ఒక రోజు మోదీ గారిని కొంచెం ఇట్లా మాట తిట్టారు, కానీ అందరూ ఆయన మీద పడతారు వచ్చి, బీజేపీ వాళ్ళు, రైట్ వింగ్ వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్ నుంచి కాంగ్రెస్ వాళ్ళైతే గోడీ మీడియా అది ఇది, రాహుల్ గాంధీ అయితే రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. సో బోత్ వేస్, ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు రాక్ ఇన్ ద హార్ట్ ప్లేస్ అని. ఇక్కడ పోతే ఇక్కడ కొడుతున్నారు, అక్కడ పోతే అక్కడ కొడుతున్నారు. పాసిబ్లీ విల్ ఫైండ్ అ వే అవుట్. కానీ ఒకటి ఏంటంటే, టీఆర్పీ ఈజ్ అ గేమ్. ఆ టీఆర్పీ కూడా ఇప్పుడు పోయింది, క్రెడిబిలిటీ. నెక్స్ట్ ఏంటంటే, డిజిటల్లో మీరు హౌ మచ్ ఆఫ్ వ్యూస్ యూ కెన్ గెట్. ఆ వ్యూస్లో కూడా ఏదో వంట చేయడము, దానికి లేకుంటే సినిమా రీల్ చేయడం కాదు. క్లయింట్స్ ఆర్ బికమ్ వెరీ చూజీ. కవిత గారు, ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గర వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాళ్ళ దగ్గర వెళ్తే, వాళ్ళు అంటారు మాకు కార్లు అమ్మాలి, మాకు మినిమం అది 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుందని వాళ్ళకు అనుకుందాం. వాళ్ళు 5 lakhs కార్లు కూడా ఉన్నాయనుకోండి, మాకు 10, 15, 20 లక్షల కార్ అమ్మాలంటే మీ చూసే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా కొనడానికి? వాడికి సైకిల్ కొనడానికి కెపాసిటీ ఉందా, మోటార్ సైకిల్ కొనడానికి కెపాసిటీ ఉందా, 10 లక్షల కారు కొనడానికి కెపాసిటీ ఉందా అని అడుగుతున్నారు. చాలా క్లియర్గా అడుగుతున్నారు. బయింగ్ కెపాసిటీ ఎలా ఉంది? ఎస్, మేము మా దాంట్లో పాత వెన్ ఐ వాజ్ సెల్లింగ్ అడ్వర్టైజింగ్ స్పేస్, మా దాంట్లో ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక సర్వే నడుస్తుంది, ఏబీసీ సర్వే నడుస్తుంది. అది దాంట్లో A1, A2, B1, B2, C1, C2 అంటారు. అది కేటగరైజేషన్ అంటారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ 1 lakh ఇన్కమ్ A1, అట్లాంటి కేటగరైజేషన్లో ఎంతమంది చూస్తున్నారు. సో అర్నబ్కి ప్రాబ్లం ఏంటంటే, అర్నబ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అదే. ఆయనకు చూసేది ఆల్మోస్ట్ 80% మంది ఆర్ ఇన్ ద A1, A2 కేటగిరీ. ఆయనకు భయం ఏంటంటే, వాళ్ళు డిసపియర్ అయిపోతే, వాళ్ళు B1, B2 వాళ్ళు వస్తే, నేను మళ్ళీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, హిందీ ఛానల్ లాగా నేను పాన్ పరాగు లేకుంటే బనియన్లు మిగతా ఉంటాయి చూడండి, అట్లాంటి అమ్ముకోవాల్సి వస్తుంది నాకు. ఇలాచీ యాడ్ కూడా వచ్చింది, పాన్ పరాగ్ అనుకుంటా, ఇలాచీ యాడ్ అది కూడా ఉంది. MDH మసాలాలు అట్లా ఆ అడ్వర్టైజింగ్ వస్తుంది. నాకు అది వద్దు, నాకు BMW కావాలి, నాకు సోనీ టీవీ 72-inch టీవీ కావాలి, నాకు అట్లాంటి యాడ్స్ రావాలని చెప్పి ఒక కోరిక ఉంటుంది అందరికీ. ఐ మీన్ అదే కమింగ్ బ్యాక్, ఒక సీఈఓగా ఉన్నప్పుడు నాకు కూడా కోరిక ఉంది, నా అడ్వర్టైజింగ్లో ఇట్ షుడ్ బి టాప్ క్లాస్, ఒక ప్రీమియం యాడ్స్ ఉండాలి. నాకు ఎందుకు ఇట్లాంటి మసాలా యాడ్లు, ఈ బనియన్ యాడ్లు నాకు వద్దు అని చెప్పేట. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్. ద ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ ఈస్ బాయిల్డ్ డౌన్ టు మనీ, డబ్బులు. రెవెన్యూ లేకుంటే అర్నబ్ గోస్వామి కూడా ఏం చేయలేరు. అర్నబ్స్ మూమెంట్ ఇంటూ ఒక ఒక పొలిటికల్ స్విచ్ కాదు ఇది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నా అరావలి అని మాట్లాడుకున్నప్పుడు అరావలి హ్యాష్ట్యాగ్ వేస్తే ఒక 50,000, 40,000 వ్యూస్కి వెళ్ళిపోతుంది. సేమ్ టైం SIR మొదలైనప్పుడు SIR నుంచి ఉండే, SIR హ్యాష్ట్యాగ్ ఏంగానే SIR హ్యాష్ట్యాగ్లు పోతుంది. సో టుడే మొత్తం టెలివిజన్ అనేది హ్యాష్ట్యాగ్ల మీద నడుస్తుంది, మీ థంబ్నెయిల్స్ మీద నడుస్తుంది. ఇదే బేసిక్ స్ట్రక్చర్. సో అర్నబ్ ఈజ్ ఆల్సో నౌ చేంజింగ్. ఆయన చాలా మటుకు ఆల్మోస్ట్ 60% వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, వాళ్ళు పనిచేసే కొలీగ్స్ కూడా చెప్తున్నారు, ఆయన చాలా టైం ఇప్పుడు డిజిటల్లో స్పెండ్ చేస్తున్నారు. అదే కంటెంట్ని డిజిటల్లో 2 నిమిషాలు 3 నిమిషాలు స్టోరీ చెప్పేస్తున్నారు ఆయన, విచ్ ఇస్ అ మేజర్ చేంజ్. సో ఐ డోంట్ థింక్ అర్నబ్ని ప్రో ఎస్టాబ్లిష్మెంటో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చూడకూడదు, కరెక్ట్. బట్ డిఫాల్ట్ ఆయన ఒక మోదీ ముద్ర పడిపోయింది అలా చెప్తాను, నన్ను కూడా చెప్తారు మోదీ భక్తులు, ఓకే దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. కానీ
యాజ్ అ నేషనల్ లెవెల్ ఒక ఇమేజ్ ఉండంటే అర్నబ్ ఇస్ గట్ ద నంబర్ 1 ఇమేజ్, ఇంకెవరికి లేదు ఆ ఇమేజ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.